తంగలపల్లి మండల కేంద్రంలోని ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, నిన్నటి రోజు తంగలపల్లి మండలంలోని కాంగ్రెస్ నాయకులు ఒక కుట్రపూరితమైన ఆరోపణ మా గౌరవనీయులు సిరిసిల్ల ఎమ్మెల్యే మాజీ మంత్రివర్గ కేటీఆర్పై చేయడం జరిగింది. నిన్న వారు దేశపల్లి గ్రామానికి వెళ్ళి 338 సర్వ నంబర్లోని కొంతమందిని బీఆర్ఎస్ నాయకులు చిత్రీకరించి 150 ఎకరాలు బీఆర్ఎస్ నాయకులకు కేటీఆర్ కట్టం పెట్టి రాబందులాగా రైతు బంధువులని ఒక తప్పుడు ఆలోచన, తప్పుడు విధానాన్ని నిన్న కాంగ్రెస్ నాయకులు వారి అధికార మతంతో ఆ బుద్ధి క్షీణించి మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏం మాట్లాడుతారో వాళ్ళకి అర్థమవుతలేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు దేవునికి పుట్టిన బిడ్డలాగా వాళ్ళు ఏం మాట్లాడతామని నిజమని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే మాట, ఇప్పుడు అంతకంటే ఎక్కువ డబుల్గా బ్లాక్మెయిల్ రాజకీయాలు, అదేవిధంగా ఇష్టమైన రీతిలో కాన్స్టిట్యూన్సీలో వారి ముఖ్య నాయకుడు కేకే మహేందర్ రెడ్డి గారు దండుపాలెంగా మార్చి మండలంలోని పశువుల పర్వం, అదేవిధంగా రేషన్ డీలర్ల నుంచి మొదలుకుంటే ఈ భూముల విషయాలు కూడా అలా విధంగా కొనసాగుతూ ఉంది. ఈయన రాజు నేనే మంత్రి, అంతకంటే ఎక్కువగా మహేందర్ రెడ్డి గారు ఎవరైతే కేటీఆర్ గారికి ఓట్లు వేయించారో, గట్టిగా తిరిగి పనిచేసారో బీఆర్ఎస్ నాయకులపై ఆయన కక్ష రూపకంగా చేయడం జరిగింది. ఎందుకంటే అతను పోటీ చేసే 4 సార్లు ఓడిపోయిన నాయకుడే. ఎన్నిసార్లు చీకొట్టినా ఆయన కొంచెం ఆయనకు ఆలోచన ఏంటంటే మొన్నటిసార్లు కూడా ఎంతోమంది అతను ఓట్లు వేయించి నమ్మించి, అయినా కానీ మళ్ళా పోటీ చేయాలి, ఇక్కడ గెలవ, ఇక్కడ ఉండా. కానీ ఒకటి చేస్తా, బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే కేటీఆర్ గారికి అందరూ అండదండతో ఉన్నారో, ఎవరైతే ప్రజలు గట్టిగా ఉన్నారో వారు ఎమ్మడి పడతా వాళ్ళు జైల్లో పంపుతారు కంకణం కట్టుకున్నారు. అందరూ ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. నిన్నటి రోజు అసలు ఎంత ఘోరంగా మాట్లాడారంటే, కేటీఆర్ గారు తెలిసిన వాళ్ళు నిన్న సభలు అక్కడ ఉన్న ప్రెస్ మీట్లో మా నాయకులతోటి, మా కేటీఆర్ గారితో పనిచేసుకున్న వాళ్ళు, లబ్ధి పొందిన వాళ్ళు కూడా కేటీఆర్ గురించి మాట్లాడితే వాళ్ళు ఏదో అనుకోండి నేత్రాలను పొందుతూ ఉన్నారు. మీరు చెప్పచ్చు కదా, కేటీఆర్ గారితో పనిచేసుకున్న వాళ్ళు వారు ఎమ్మడి ఉన్న మీరు, ఆయన మూతి నాయకులు, ఆయన సంఘ నాయకులు ఈరోజు ఇష్టమైన రీతిలో ఆరోపణ చేస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో మీకు ఏం కేటీఆర్ గారు చేసినా బయట పెడతాం. మీరు ఇట్లే బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తే మీ హుకం. నిన్నటి రోజు జరిగిన సంఘటన దేశపల్లిలో కేటీఆర్ గారు ఇచ్చిన భూములే బీఆర్ఎస్ నాయకులను చెప్పారు. ఏదో కొంతమంది మా దళిత నాయకులను తీసుకుపోయి అక్కడ ఒక ప్రపగండ తయారు చేసి వాళ్ళకి ఏం తెలియదు అక్కడ జరిగిన విషయం ఏంటంటే అసలు విషయం చెప్తా ఉంటే, అక్కడ 1982లో టీడీపీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వంలో కొంతమంది 39 నుంచి 40 మందికి పద్మశాలి బిడ్డలకు అక్కడ అప్పుడున్న ప్రభుత్వం 82లో టీడీపీ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు పట్టాలు ఇచ్చారు. ఈ పాలనతో సహా ఆధారంగా ఉన్నాయి. ఇగో ఇవి 2001 నుంచి 2015 వరకు. అప్పుడు మా ప్రభుత్వం లేదు, అప్పుడు మా ఎమ్మెల్యే గారు లేదు. 2004లో అఖండాలు పాని వారికి ఇచ్చిన ప్రొసీడింగ్ 2002 అప్పుడు ఎంఆర్ఓ గారు ఉన్నారు, బాబురెడ్డి అనే విఆర్ఓ ఉన్నాడు. అక్కడ ఉన్న గ్రామంలోని అందరూ కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు, బీజేపీ నాయకులు చెప్తాను దేశపాలలో కేటీఆర్ సంబంధం లేదు. అక్కడ భూములు వచ్చినప్పుడు కేటీఆర్ లేడు, కావాలని కేటీఆర్ బాగా చేస్తా ఉన్నా అక్కడ గ్రామస్తులు చెప్తా ఉన్నారు. మీకు ఒకటి హెచ్చరిస్తా ఉన్నాం, కాంగ్రెస్ నాయకులారా, నిజంగా దమ్ము తయారు మొగలు అయితే రేపు దేశపాలలో గ్రామ సభ పెడతాం, 10:30 పెడతాం. కానీ ఒకవేళ ఈ కేటీఆర్ గారు చేసిన మీరు నిరూపిస్తే మేము ఇక్కడ నాయకులతో ముఖ్యాలను రాస్తాం. మీరేం చేస్తారని హెచ్చరిస్తా ఉన్నాం. మీకు మీ నాయకుడు ఉన్నాడుగా పెద్ద అజ్ఞాని, జ్ఞానం ఎక్కువ అని మురిసి అజ్ఞానం ఉన్నాడుగా మేము మహేందర్ రెడ్డి గారు, ఆయనే రమ్మను వచ్చి అక్కడ చేయమను. కేటీఆర్ గారి 1980 కేటీఆర్ గారు ఉన్నారా గమనించ, మీడియా మిత్రులు కూడా చెప్తా ఉన్నా, పేపర్లను మీకు ఇచ్చిన ఆన్లైన్ చూసుకోవచ్చు. ఎప్పుడు కేటీఆర్ ఉన్నారా, 2000 కూడా కేటీఆర్ ఉన్నారా? అప్పుడు చేసిన పాపాలు మా మామయ్య కేటీఆర్ రుద్దడం అనేది చాలా సిగ్గుచేయడం. అసలు మీకు సిగ్గు ఉందని అడుగుతా ఉన్నా. ఎందుకంటే మేము మాట్లాడే పరిస్థితి ఉంది. మీరు తప్పు చేసుకుంటూ మీకు మూలకైతే ఒక న్యాయం, కాకుండా ఒక న్యాయం. సిరిసిల్లలో బీఆర్ఎస్ నాయకులకు ల్యాండ్ ఉన్నాయో కబ్జా చేసిన ఆరోపిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ నాయకులు లేవా? సిరిసిల్లలో ఎంఆర్ఓ పక్కన కన్ను చూపు మెరుగులో కనబడతా ఉన్నది. బఫర్ జోన్